మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్ కే ఏఐ టూల్. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి క్రియాపదాలు ఏంటి, మనకు ప్రతిరోజు మనము పని చేస్తూ ఉంటాం, ఏదో ఒక పని చేస్తుంటాం, ఏదో అది మనకు ప్రతి మనిషి ఖాళీగా అయితే ఉండరు, సో పని చేస్తూ ఉంటాం. సో వాటిని క్రియాపదాలు అంటారు. సో మనం పని చేసేదాన్ని హిందీలో ఎలా మాట్లాడతారు, క్రియాపదాలు ఏంటి, వాటిని మళ్ళీ సెంటెన్స్లోకి ఎలా మారుస్తాం, ఎలా వాడాలి, మనం వేరే వాళ్ళతో చెప్పే ముందు ఆ క్రియాపదాన్ని, నేను చేసే పనిని వేరే వాళ్ళతో ఎలా చెప్పాలి అన్నది ఈరోజు చూస్తున్నాము. సో చూద్దామా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి, క్రియాపదాలు. ఓకే, సోంచన. సోంచన అంటే ఆలోచన, అది కూడా ఒక వర్కే. మనం అనుకుంటూ ఉంటాము అదేం పని కాదు కదా మేడం అని, అది కూడా ఒక పనే. సో సోంచన అన్నది వర్క్. సో కామ్ కర్నా, వర్క్ చేయడం. కపడే సీనా, కపడే సీనా. ఓకే, సో సోంచన అంటే ఆలోచించడం, కామ్ కర్నా పని చేయడం, కపడే సీనా అంటే బట్టలు కుట్టడం. నాచనా, నాట్యం చేయడం. నాట్యం అని ఎవరు చెప్పట్లా, డాన్స్ చేస్తున్నాను అంటాం కదా, సో నాచనా అంటే నాట్యం. ఓకే, ఆట బిగానా, పిండి తడపడం. లిఖనా, రాయడం. పడనా, చదవడం. ఖేల్నా, ఆడుకోవడం. బాత్ కర్నా, మాట్లాడడం. ఇవన్నీ ఏంటి, క్రియాపదాలు, మనం చేసే పని ఇవన్నీ. సో వీటికి కావలసిన ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ చూడండి. మళ్ళీ మీకు సెంటెన్స్ రూపంలో ఎలా మార్చాలో మీకు అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ కిందకి ఇస్తున్నాను, ఆ సెంటెన్స్ రూపంలోకి మార్చవచ్చు. చూడండి, సోంచన అంటే ఆలోచించడం. ఏం ఆలోచిస్తున్నావు అని మనము సాధారణంగా అడుగుతూ ఉంటాం, ఏంటబ్బా ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాం. సో దాన్ని ఏమంటాము, క్యా సోంచ్ రహే హో, క్యా సోంచ్ రహే హో అంటే ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు. క్యా సోంచ్ రహే హో అంటే ఏంటి, ఏం ఆలోచిస్తున్నాం. అంటే నేను ఇక్కడ సోంచన అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ కిందికి మీకు ఒక సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేస్తున్నాను. సో దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ క్యా అనకుండా మీకు ఇక్కడ ఏమన్నా ఆలోచిస్తూ ఉంటే, మై కామ్కే బారేమే సోంచ్ రహా హూ అంటే పని గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, లేదంటే డబ్బుల గురించి ఆలోచిస్తున్నాను, పైసోంకే బారేమే సోంచ్ రహా హూ. సో ఇక్కడ మీరు క్యా అని తీసేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో అది ఆ సెంటెన్స్, ఆ వర్డ్ మీకు వస్తే అది ఇక్కడ మీరు యాడ్ చేసేసి సోంచ్ రహా హూ అన్నారనుకోండి, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ సెంటెన్స్ వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. మరి పైసోంకే బారేమే సోంచ్ రహా హూ అంటే డబ్బుల గురించి నేను ఆలోచిస్తున్నాను, పని గురించి ఆలోచిస్తున్నాను, కామ్కే బారేమే సోంచ్ రహా హూ. షాదీకే బారేమే సోంచ్ రహా హూ, కొంతమంది పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలా మనము ఇక్కడ మనకు క్యా తీసేసి ఏం కావాలో అది పెట్టి కంటిన్యూ చేశారనుకోండి, మీరు ఏం ఆలోచిస్తున్నారో అది వేరే వాళ్ళకు క్లియర్గా చెప్పినట్టు అవుతుంది. ఓకే, కామ్ కర్ రహా హూ పని చేస్తున్నాను, ఇది నార్మల్గానే చెప్పొచ్చు, పని చేస్తున్నాను. సో దీనికి అవసరం లేదు. కపడే సీ రహా, సీనా అంటే ఏంటి, బట్టలు కుట్టడం. కపడే సీనా అంటే ఏంటి, బట్టలు కుట్టడం. నేను బట్టలు కుడుతున్నాను అంటే मैं कपड़े सी रही हूँ.
అంటే ఏంటి, నేను, మై అంటే నేను, కపడే అంటే బట్టలు, సీ రహీ హూ అంటే కుడుతున్నాను. నేను బట్టలు కుడుతున్నాను. ఇక్కడ నేను తీసేసి ఇంకెవరైనా పెట్టేది ఉంటే మా కపడే సీ రహీ హే అంటే అమ్మ బట్టలు కుడుతుంది, అలా మనము చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు మా నాన్న బట్టలు కుడుతున్నారు అంటే టైలర్ అన్నారు అమ్మాయిలు అని కాదు, అబ్బాయిలు కూడా ఉంటారు కదా. సో మదర్, ఫాదర్, సిస్టర్స్ ఎవరైనా కానీ అక్కడ ఎవరు కుడుతున్నారో ఇక్కడ నేను అన్నది నేను మీకు ఎగ్జాంపుల్ కిందకి ఇచ్చాను. ఇక్కడ మీరు ఎవరు కుడుతున్నారో ఆ పర్సన్ నేము లేదంటే రిలేషన్, మా మదరు, ఫాదరు, సిస్టరు ఎవరు ఉంటే వాళ్ళని అక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తే ఎవరు కుడుతున్నారు అన్నది వాళ్ళకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నాచన అంటే డాన్స్ చేయడం. ఓకే, మై నాచ్ రహీ హూ. ఓకే, మై నాచ్ రహీ హూ. ఇక్కడ హూ అన్నది అవర్ సెల్ఫ్, నేను ఇదివరకు క్లాస్లో కూడా మీకు చెప్పాను. మా అవర్ సెల్ఫ్ అయితే ఇక్కడ హూ అన్నది వస్తుంది, అదర్ సెల్ఫ్ అయితే హై అని వస్తుంది. సో నాచన అన్నది వర్డ్, దాన్ని సెంటెన్స్లోకి మార్చేసేది కూడా నేను చెప్పాను. వర్డ్ ఈజ్ డిఫరెంట్, మనం సెంటెన్స్లోకి యూజ్ చేసినప్పుడు డిఫరెంట్గా మారిపోతుందని. నాచ్ రహీ హూ అంటే నేను డాన్స్ చేస్తున్నాను, నేను నాట్యం చేస్తున్నాను. ఇక్కడ నాట్యం చేస్తున్నాను అంటే మై డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకుంటున్నాను, మై నాచనా సీక్ రహీ హూ అంటే డాన్స్ నేర్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ నాచన అన్నది ఎవరు వాడట్లేదు, దానికి బదులుగా ఇంగ్లీష్ వర్డ్ డాన్స్ అన్నది వాడుతున్నాము. సీక్ రహీ హూ అంటే నేర్చుకుంటున్నాను. ఇక్కడ డాన్స్కి బదులుగా సీక్ రహీ హూ అన్నాం అనుకోండి, సీక్ రహీ హూ, సీక్ రహీ హూ అంటే నేర్చుకుంటున్నాను. ఓకే, మై నాచనా సీక్ రహీ హూ అంటే నేర్చుకుంటున్నాను, డాన్స్ నేర్చుకుంటున్నాను. ఆటా బిగానా అంటే పిండి తడపడం, ఇది కూడా ఒక వర్కే. మే ఆటా, మే ఎందుకు మా ఆటా బిగా రహీ హే, మా ఆటా బిగా రహీ హే అంటే అమ్మ పిండి తడుపుతుంది, పిండి తడుపుతుంది లేదా కలుపుతుంది. ఓకే, సో ఇలా మనము సెంటెన్స్ రూపంలోకి ఇక్కడ మా తీసేసి ఇంకెవరు కావాలో అది పెట్టేసి మీరు చేయొచ్చు. లిఖనా, లిఖనా అంటే రాయడం. మేరా భాయి లిఖ్ రహా హై, మేరా భాయి లిఖ్ రహా హై, మా అన్నయ్య రాస్తున్నాడు, మా అన్నయ్య ఏం చేస్తున్నాడు, రాస్తున్నాడు. ఖేల్నా, పడనా, పడనా అంటే ఇక్కడ చదవడం. మై అఖ్బార్ పఢ్ రహీ హూ అంటే నేను న్యూస్ పేపర్, అఖ్బార్ అంటే ఏంటి న్యూస్ పేపర్, మై అఖ్బార్ పఢ్ రహీ హూ అంటే నేను న్యూస్ పేపర్, పేపర్ చదువుతున్నాను. ఇక్కడ నేను తీసేసి మీరు ఎవరు ఉంటే నాన్న న్యూస్ పేపర్ చదువుతున్నాడు, అమ్మ న్యూస్ పేపర్ చదువుతుంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ పర్సన్ని తీసేసి మై తీసేసి మీరు ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఇక్కడ పెట్టేసి కంటిన్యూ చేయొచ్చు. ఖేల్నా, మై ఖేల్ రహా హూ అది కూడా ఒక వర్బే. బాత్ కర్నా, తుమ్ కిస్సే బాత్ కర్ రహే హో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. ఇలా మనం చేసే పని అంటే క్రియలోకి వస్తుంది, దానిని సెంటెన్స్లోకి ఆ పదాలేంటి మరి దాన్ని సెంటెన్స్లోకి ఎలా మార్చాలి. ఒకటికి ఇంకో మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దానికి మనకు కావలసిన వర్డ్ని పెట్టేసి మనము వాడుకోవచ్చు. సో ఇలా మీరు ట్రై చేయండి, మీరు తొందరగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.